అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీకాకుళం జిల్లాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే వజ్రపు కొత్తూరు మందసాలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. గత 36 గంటలుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనటువంటి పరిస్థితి. అయితే వర్షం అనేది కంటిన్యూస్ గా పడకపోయినప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం పట్టణంలో ఉన్నాము. ఇది చూస్తే మొత్తం చెరువుని తలపించేలా ఉంది. ఇది మొత్తం సుమారుగా 1/2 కిలోమీటర్ వరకు ఇలాగే ఉంది. ఇటువైపు కావచ్చు, మనకి వెనక్కి చూసుకున్నట్టయితే వెనక వైపు కావచ్చు, మొత్తంగా కూడా 1/2 కిలోమీటర్ వరకు కూడా మొత్తం జలమయాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు చూసుకుంటే అప్పటికప్పుడే ఎండెక్కుతుంది, మరోవైపు వెంటనే కూడా మరోవైపు చూసుకున్నట్టయితే వెంటనే మళ్ళీ వర్షం పడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మనం చూడొచ్చు, వాహనదారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ చూసుకున్నట్టయితే చెరువుని తలపిస్తుంది, మీకు ఏమనిపిస్తుంది? ఏంటి శ్రీకాకుళం మరీ ఎంత దారుణంగా ఉందని ఎప్పుడు అనుకోలేదు. ఈ కాలువ కొంచెం అభివృద్ధి చెందితే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే మీరు వెళ్ళడానికి రావడానికి ఎలాంటి పరిస్థితి ఏమనిపిస్తుంది? ఇబ్బంది పడుతున్నాం. అదే వాహనదారులందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రాకపోకలకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. మనతో ఇంకా వాహనదారులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి ఆగండి. మీకు ఈ వర్షం కారణంగా ఇప్పుడు మీరు ఈ బైక్ తో వస్తున్నారు, ఏమనిపిస్తుంది? ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఎలాంటి ఇబ్బంది అంటే ఏముంది, శుభ్రంగా ఎంత వాటర్ అయింది, ఎక్కడైనా పడిపోయిన చేసినా సరే చాలా ఇబ్బంది అవుతుంది కదా. అంటే మొదటిసారి ఇంతకు ముందు ఎప్పుడైనా చాలా సార్లు అలాగే అవుతుంది. మరి అధికారుల దృష్టికి కానీ లేకపోతే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కానీ తీసుకెళ్లారా? మనం అయితే చెప్పడం లేదు, వాళ్ళే చూసుకోవాలి. ఇంకా మనకేమీ తెలియదు. అది చూస్తున్నారు కదా, ఆ ఇబ్బందులు అనేవి అంటే ఇది మొదటిసారి కాదు. ఇలాంటి ఇబ్బంది ఎప్పుడు కొనసాగుతూ ఉంది. ఈ ఇబ్బందిని రెగ్యులర్ గా వస్తున్నప్పటికీ కూడా ఆ పరిస్థితులు మాత్రం వర్షం పడుతున్నప్పుడు పరిస్థితులు మారలేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ తుఫాన్ ఏదైతే ఉందో దీనికి వర్షం తగ్గుముఖం పడుతున్నప్పుడు అప్పటికప్పటికే తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా బయటికి రావద్దు, ఇంకో 72 గంటల పాటు ఇలాగే ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరు కూడా చెట్ల కిందన కావచ్చు, హోర్డింగ్ల కిందన కావచ్చు, ఎక్కడ ఉండొద్దని చెప్పేసి చెప్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఎవరైనా బయటికి రావాలి, కానీ లేని పరిస్థితుల్లో మాత్రం రావద్దని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా స్కూళ్ళు కూడా 3 రోజులు సెలవులు ప్రకటించారు. ఈ 3 రోజులు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవి కూడా ఈ మూడు రోజులు విద్యా సంస్థలని ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇంకా ఇచ్చాపురం, పలాస ఏరియాల్లో అయితే 100కు పైగా మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఇచ్చాపురం, పలాస, మందస ఏరియాల్లో గట్టిగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ చూసుకుంటే పంటలు కూడా నీట ములిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.